దర్శకుడు రామ్ గోపాల్ వర్మను అరెస్ట్ చేసేందుకు ఒంగోలు పోలీసులు సిద్ధపడుతున్నారు. ఇవాళ విచారణకు హాజరు కావాల్సిన వర్మ మరోసారి పోలీసులకు హ్యాండ్ ఇచ్చారు. ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్లో విచారణకు డుమ్మా కొట్టారు. ఇవాళ విచారణకు హాజరు కాలేనని ఒంగోలు పోలీసులకు సమాచారం ఇచ్చారు రామ్ గోపాల్ వర్మ. విచారణకు హాజరు కాకపోతే వర్మను అరెస్ట్ చేసేందుకు హైదరాబాద్ లో ఆయన ఇంటికి ఇప్పటికే చేరుకున్నారు ప్రకాశం జిల్లా పోలీసులు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఫోటోలు మార్ఫింగ్ చేసి ఎక్స్ లో పోస్ట్ చేసిన కేసులో రామ్ గోపాల్ వర్మను ప్రశ్నించేందుకు పోలీసులు ఇప్పటికే పలుమార్లు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 19నే విచారణకు హాజరు కావాల్సి ఉంది. కానీ ఆ రోజు విచారణకు వెళ్లకుండా వారం గడువు కోరారు వర్మ. దీంతో ఇవాళ విచారణకు రావాలంటూ ఈ నెల 20వ తేదీన మరోసారి నోటీసును వర్మ వాట్సాప్ లో పంపించారు. ఒంగోలు రూరల్ సీఐ శ్రీకాంత్ వర్మను ప్రశ్నించేందుకు ఒంగోలు రూరల్ సర్కిల్ కార్యాలయంలో ఏర్పాట్లు చేశారు. అయితే ఇవాళ కూడా విచారణకు గైర్హాజరు కావడంతో ఆర్జీవీపై ప్రకాశం జిల్లా పోలీసులు సీరియస్ గా ఉన్నారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సురేష్, ఒంగోలు పోలీసులు రామ్ గోపాల్ వర్మ వ్యవహారంలో చాలా సీరియస్ గా ఉన్నారు. ఆయన అరెస్ట్ చేసేందుకు కూడా రంగం సిద్ధం చేసిన పరిస్థితుంది. ఒంగోలు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో ఇవాళ ఉదయం 11 గంటలకు రామ్ గోపాల్ వర్మ విచారణకు హాజరు కావాల్సి ఉన్న నేపథ్యంలో ఆయన మరోసారి తాను హాజరు కాలేనని పోలీసులకు సమాచారం ఇవ్వటంతో వారు సీరియస్ గా ఈ వ్యవహారంపై ఉన్నారు. ఇప్పటికే ఒంగోలుకు సంబంధించిన పోలీస్ టీం కూడా హైదరాబాద్ లోని ఆయన నివాసం వద్దకు చేరుకొని ఏ క్షణమైన ఆయన ఇంట్లో అందుబాటులో ఉంటే అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్న పరిస్థితి. అంటే మొత్తం ప్రకాశం జిల్లాకు సంబంధించి మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో రామ్ గోపాల్ వర్మపై ఫిర్యాదు నమోదైంది. మద్దిపాడుకు సంబంధించిన తెలుగుదేశం పార్టీ నేత రామలింగం ఎవరైతే ఉన్నారో వ్యూహం సినిమా రిలీజ్ సమయంలో ఆయన ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు మంత్రి నారా లోకేష్ పై అనుచిత అసభ్య వ్యాఖ్యలు చేస్తూ రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఆ పోస్టింగ్ల ఆధారంగా ఆయన ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఆయనకు పోలీసులు హైదరాబాద్ లోని ఆయన నివాసం వద్దకు చేరుకొని నోటీసులు ఇచ్చిన పరిస్థితి. అయితే ఆయన ఈ నెల 19వ తేదీన ఒంగోలు రూరల్ సర్కిల్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఆ రోజు విచారణకు రాలేనని రామ్ గోపాల్ వర్మ విజ్ఞప్తి చేసిన మేరకు ఈ నెల 20వ తేదీన పోలీసులు మరోసారి ఆయనకు నోటీసులు ఇచ్చారు. అయితే ఇవాళ విచారణకు హాజరు కావాలని, లేకపోతే తదుపరి చర్యలు తీసుకుంటామని కూడా పోలీసులు ఆయనకు నోటీస్ ఇచ్చిన సందర్భంలో చెప్పిన పరిస్థితి. అయితే ఈ రోజు ఖచ్చితంగా రామ్ గోపాల్ వర్మ విచారణకు వస్తారని భావించిన పోలీసులు కూడా ఇక్కడ విచారణ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. అటు పోలీసులతో పాటు ఆయన విచారణను వీడియో తీసేందుకు కూడా పోలీసులు ఏర్పాట్లు చేసినట్టు మనకు సమాచారం ఉంది. అయితే ఆయన కాసేపటి క్రితమే మరోసారి పోలీసులకు సమాచారం ఇచ్చారు. తాను బిజీగా ఉన్న కారణంగా ఈ విచారణకు కూడా హాజరు కాలేనని వర్మ చెప్పడంతో పోలీసు యంత్రాంగం మొత్తం సీరియస్ అయింది. అయితే ఇప్పటికే వర్మ ఈ రోజు విచారణకు రాకుంటే ఆయన అరెస్ట్ చేయాలని భావించి ఓవైపు వర్మపై అనుమానం వ్యక్తం చేస్తున్న పోలీసులు ఓ టీమును హైదరాబాద్ లోని ఆయన నివాసం వద్ద మోహరించి పెట్టారు. అయితే పోలీసులు భావించినట్లుగానే వర్మ విచారణకు రాకపోవడంతో ఏ క్షణమైనా ఆయన ఇంట్లో అందుబాటులో ఉంటే ఆయన అరెస్ట్ చేసేందుకు మాత్రం సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఆయన ఈ వ్యవహారంలో ఈ కేసు ఏదైతే నమోదైందో దీన్ని క్వాష్ చేయాలని ఇప్పటికే హైకోర్టును కూడా ఆశ్రయించిన నేపథ్యంలో ముందు ఖచ్చితంగా విచారణకు హాజరు కావాలని అటు హైకోర్టు కూడా ఆయనకు విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో ఆయన ఖచ్చితంగా విచారణకు హాజరు కావాల్సిందే. అయితే దీనికి సంబంధించి బెయిల్ పిటిషన్ కూడా రేపు హైకోర్టులో విచారణకు రానున్న నేపథ్యంలో తాజాగా ఇవాళ విచారణకు ఆయన డుమ్మా కొట్టడంతో ఇటు పోలీస్ యంత్రాంగం కూడా సీరియస్ గా ఉంది. ఖచ్చితంగా ఆయన అరెస్ట్ చేస్తామని మాత్రం చెప్తున్న పరిస్థితి. మరోవైపు ఆయన నెంబర్ ను కూడా ఇప్పటికే పోలీసులు ట్రేస్ చేస్తున్న పరిస్థితి. ఆయన ఎక్కడున్నారనే విషయాన్ని కూడా పోలీసులు సమాచారం తీసుకుంటున్నారు. ఏ క్షణమైనా ఆయన అక్కడ అందుబాటులో లేకపోయినా ఎక్కడ ఉన్నా కూడా ఖచ్చితంగా అరెస్ట్ చేస్తామని మాత్రం ప్రకాశం జిల్లా పోలీసులు చెప్తున్నారు. శ్రావణి. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.
దర్శకుడు రామ్ గోపాల్ వర్మను అరెస్ట్ చేసేందుకు ఒంగోలు పోలీసులు హైదరాబాద్లోని ఆయన నివాసానికి చేరుకున్నారు. ఇక పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, ఓకే శ్రావణి, బంజరాయిల్స్లో ఉన్నటువంటి రామ్ గోపాల్ వర్మ ఆఫీస్కు ప్రకాశం జిల్లా పోలీసులు చేరుకున్నారు. ప్రస్తుతం మనం చూడవచ్చు, ఇప్పటికే రామ్ గోపాల్ వర్మకు నోటీసులు కూడా ఇచ్చారు. ప్రకాశం జిల్లా రూరల్ పోలీస్లో రామ్ గోపాల్ వర్మ పైన కేసు కూడా నమోదైంది. అయితే ఈరోజు విచారణకు హాజరు అవ్వాలి అని చెప్పి కూడా నోటీసులు ఇచ్చారు. ఈరోజు రామ్ గోపాల్ వర్మ విచారణకు హాజరు అవ్వడం లేదు అని తెలియడంతో రామ్ గోపాల్ వర్మ ఇంటికి చేరుకున్నారు ప్రకాశం పోలీసులు. ఆల్మోస్ట్ అదుపులోకి తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే కేసు కూడా నమోదైంది. తను సోషల్ మీడియాలో పెట్టినటువంటి పోస్టుల ఆధారంగా ప్రకాశం రూరల్ పిఎస్లో వ్యక్తి చేసినటువంటి కంప్లైంట్ మేరకు కేసు కూడా నమోదు చేసుకున్నటువంటి పోలీసులు రామ్ గోపాల్ వర్మ పెట్టినటువంటి పోస్టులన్నింటినీ చూసిన ఆధారంగా తనపైన నోటీసులు కూడా జారీ చేశారు. నోటీసులను రామ్ గోపాల్ వర్మకు కూడా అందించారు. ఆ నోటీస్ కాపీని స్వయంగా రామ్ గోపాల్ వర్మనే తీసుకున్నాడు. కానీ విచారణకు హాజరు అవుతానని చెప్పాడు, సమయం కూడా కావాలి అని చెప్పి తీసుకున్నాడు. ఇప్పుడు పోలీసులు వచ్చిన తర్వాత కూడా అంటే ఇక్కడికి నేరుగా వచ్చారు. తను విచారణకు హాజరు అవ్వలేను అని కూడా చెప్పాడు. మరి ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత కూడా వర్మ ఇక్కడ లేడని ఇంట్లో ఉన్నటువంటి సిబ్బంది చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ప్రస్తుతం పోలీసులు ఇక్కడికి చేరుకోవడాన్ని చూస్తే వర్మని ఏమైనా అదుపులోకి తీసుకుంటారా అనే విషయం అయితే తెలుస్తూ ఉంది. సో ప్రస్తుతం ఇక్కడ వచ్చినటువంటి అధికారులు కూడా ఇద్దరు సబ్ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులతో పాటు మిగతా సిబ్బంది కూడా ఇక్కడికి చేరుకున్నారు. మరి వీళ్ళు రామ్ గోపాల్ వర్మ కోసం ఎంక్వైరీ చేస్తున్నా కూడా కొద్దిసేపటి క్రితమే ఒక వ్యక్తి వచ్చి గేట్స్ ఓపెన్ చేసి వర్మ గారికి లేరు అని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ కనీసం లోపల ఉన్నాడా లేదా అనే దానిపైన కూడా ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. సో ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చూస్తే ఇంట్లో ఉన్నటువంటి సిబ్బంది మాత్రమే బయటకు వచ్చి వర్మ ఇక్కడ లేరు అని చెప్తున్నారు. పోలీసులు చాలాసేపటి నుంచి అరగంట నుంచి ఇక్కడే వెయిట్ చేస్తున్నారు. ఈరోజు ఉదయమే ఇక్కడికి బయలుదేరి వచ్చారు ప్రకాశం నుంచి. ఇక్కడికి వచ్చినటువంటి పోలీసులు తనను కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. వర్మ కూడా కాల్లో అందుబాటులోకి రావడం లేదు. సో కంటిన్యూస్గా తనకు కాల్ చేస్తున్నటువంటి పోలీసులు ఇక్కడికి వచ్చినటువంటి వ్యక్తిని ఎంక్వైరీ చేయడం ద్వారా వర్మ ఇక్కడ లేడు అని తెలుసుకున్న తర్వాత మిగతా వేరే కాల్స్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి వర్మ కోసం ఈరోజు వెయిట్ చేసి చూస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది. సార్ ఏం చెప్తున్నారు సార్? ఇంతకు ఉన్నాడు అంటున్నారు, ఏం చెప్తున్నారు? చెప్తాను ఇప్పుడే కాదు అంటే ఇప్పుడు ఏమన్నారు? ఉన్నాడని చెప్పారా? మాట్లాడతా అదే మాట్లాడితే చెప్తా అన్నారు. అంటే ఇక్కడ లేడని చెప్తున్నారా? మాట్లాడి చెప్తా అన్నారు. ఎక్కడ కనుక్కొని చెప్తాను. అంటే తను ఈరోజు విచారణకు రావాల్సి ఉంది కదా, రాడు అని తెలిసే మీరు ఇక్కడికి వచ్చారు? ప్లీజ్. సో ప్రస్తుతం చూడొచ్చు, నేరుగా ప్రకాశం రూరల్ పిఎస్కు సంబంధించినటువంటి పోలీసు సిబ్బంది ఇక్కడికి వచ్చారు. ప్రస్తుతం వర్మ ఇక్కడ లేడనే విషయాన్ని మాత్రం లోపల ఉన్నటువంటి సిబ్బంది చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ వర్మ ఉన్నాడా లేదా అనే క్లారిటీ రావాల్సింది. వర్మను ఫోన్ ద్వారా కాంటాక్ట్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఫోన్ కాల్లో కూడా వర్మ అందుబాటులోకి రావడం లేదు. సో ఇప్పటికే నోటీసులు సర్వ్ చేసి కూడా చాలా డేస్ అవుతోంది. వర్మనే స్వయంగా నోటీస్ కూడా తీసుకున్నాడు. వర్మ సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెట్టినటువంటి పోస్టులు, అదేవిధంగా ప్రభుత్వ స్థాయిలో ఉన్నటువంటి సీఎం స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ లేకపోతే మంత్రులను కించపరుస్తూ పెట్టినటువంటి పోస్టుల ఆధారంగా, గతంలో తను చేసినటువంటి పోస్టుల ఆధారంగా కూడా వ్యక్తి చేసినటువంటి కంప్లైంట్ మేరకు ప్రకాశం రూరల్ పిఎస్లో కేసు ఇప్పటికే నమోదైంది. ఈవెన్ మనం నోటీస్ తీసుకున్నటువంటి టైంలో కూడా వర్మ చెప్పాడు, ఎలాంటి విచారణకైనా తాను సిద్ధంగా ఉన్నాను, నేను పెట్టినటువంటి పోస్టులు ఏవి కూడా అభ్యంతకరంగా లేవు, నేను నా భావాలను నేను ప్రకటించాను, భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు ఉంది నాకు అని చెప్పే ప్రయత్నం కూడా చేశాడు. మరి వర్మ పెట్టినటువంటి పోస్టుల ఆధారంగా కూడా వాటన్నిటిని పరిశీలించిన తర్వాతే కేసు నమోదు చేశాము, తనకు నోటీసులు కూడా సర్వ్ చేశాము అనేది ప్రకాశం పోలీసులు చెప్తున్నటువంటి మాట. కానీ తీరా ఈరోజు విచారణకు రావాల్సినటువంటి వర్మ విచారణకు డుమ్మా కొట్టేటటువంటి ప్రయత్నం చేశాడు. నిన్న కూడా ఆల్మోస్ట్ పోలీసులు కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేశారు. నేను విచారణకు హాజరు అవుతాను అని చెప్పినట్లుగా తెలుస్తుంది. కానీ నిన్న సాయంత్రం నుంచి నేను విచారణకు హాజరు అవ్వలేను, నేను ఎలాంటి తప్పు చేయలేదు అని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ తీరా వర్మ ఈరోజు విచారణకు హాజరు అవడం లేదని తెలుసుకున్నటువంటి వాళ్ళే పోలీసులు నేరుగా ఇక్కడికి వచ్చారంటే వర్మను అదుపులోకి తీసుకుంటారా అనే అనుమానాలు కూడా లేకపోలేవు. సో ప్రస్తుతం మాత్రం ఇక్కడే వర్మ చాలా రోజులుగా ఇక్కడే ఉంటున్నాడు. కానీ ఇక్కడ మాత్రము లేడు. ఒకవేళ వర్మ ఈరోజు పోలీసుల కాంటాక్ట్లోకి వస్తే మరోసారి ఏమైనా నోటీస్ సర్వ్ చేస్తారా, లేకపోతే తనని ఏమైనా పెట్టినటువంటి పోస్టుల ఆధారంగా విచారిస్తారా, లేక ఏకంగా అదుపులోకి తీసుకొని వెళ్తారా అనేది తెలియాలి. సార్ ఏంటి సార్ ఉన్నారు సార్ ఇక్కడ? లేరండి, ఉంటే ఎందుకు చెప్తాను, తెలుసు కదా పోలీసు వాళ్ళు, అలాగే మనకి ఆల్రెడీ లెటర్ పంపించారు ఆస్కింగ్ ఫర్ సమ్ మోర్ టైం. బట్ ఈరోజు విచారణకు హాజరు అవ్వాల్సి ఉంది కదా వర్మ? అవ్వాలి, కానీ లాస్ట్ మినిట్ లో ఇంకొక అర్జెంట్ పని వచ్చి బయటకు వెళ్ళారు. సిటీలో ఉన్నారా లేకపోతే సిటీ అవుట్ ఆఫ్ సిటీలో ఉన్నారు. దట్స్ వాట్ హాస్ బీన్ టోల్డ్ టు ద పోలీస్ ఆల్సో. మా వాళ్ళు వస్తారు, వాళ్ళు మాట్లాడతారు. అంటే ఈ స్టేట్ లో ఉన్నారా లేకపోతే? మా వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు మాట్లాడతారు, మీకు ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తారు కదా. మేము ఇక్కడే ఉన్నా, ఆయన ఇక్కడ ఉన్నారు. రైట్. సో
వర్మ ఇంటి దగ్గరికి ఈ పర్సన్ వచ్చిన తర్వాతనే గేట్స్ ఓపెన్ చేయడం, వర్మ ఇక్కడ లేడనే విషయాన్ని కూడా ఇతనే పోలీసులకు చెప్తా ఉన్నాడు. సో అటు వర్మ నెంబర్స్కు కంటిన్యూస్గా డయల్ చేస్తున్నారు పోలీసులు కూడా, ఫోన్ కాల్లో కూడా అందుబాటులోకి రావడం లేదు. ఇక్కడ ఉన్నటువంటి పర్సన్ చెప్తే కానీ వర్మ ఇక్కడ లేడు అనే విషయాన్ని చెప్తా ఉన్నారు. తనకి ఇంపార్టెంట్ వర్క్ వచ్చి వెళ్ళిపోయారు అని చెప్తా ఉన్నారు. సో ఈరోజు విచారణకు హాజరు కావాల్సి ఉంది, తను కూడా విచారణకు వెళ్తాను అని చెప్పినట్లుగా తెలుస్తుంది. కానీ అర్జెంట్ వర్క్ రావడంతోనే వెళ్ళిపోయాడు అని ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి చెప్తా ఉన్నాడు. మరి వర్మ ఇక్కడ ఉన్నాడా లేదా, ఏదైనా షూటింగ్ పర్పస్ ఎక్కడికైనా వెళ్ళాడా, లేకపోతే పోలీసుల విచారణకు డుమ్మ కొట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడా అనే తెలియాలి. కానీ వర్మ ఎప్పుడైతే ఎలాంటి ఇది లేకుండా, ఎలాంటి మొహమాటాలు లేకుండా నేరుగా పోస్టులు పెడతా ఉంటాడు. ఎవరి వ్యక్తి అయినా సరే నేరుగా వాళ్ళ పేరును మెన్షన్ చేసి పెడతా ఉంటారు. వర్మ గతంలో పెట్టినటువంటి సినిమా టైటిల్స్ కానీ, లేకపోతే వర్మ ఇమ్మీడియట్గా రియాక్ట్ అవుతూ తన సోషల్ మీడియాలో పెడుతున్నటువంటి పోస్టులు కానీ, లేకపోతే ఎక్స్లో తను పోస్ట్ చేసే విషయాలు కానీ నేరుగా ఆ వ్యక్తిని ప్రస్తావిస్తూ పెడతారు. ఇన్ కేసు ఆ వ్యక్తులు ఎవరైనా రెస్పాండ్ అయినా కూడా వెంటనే వాటికి ధీటుగా సమాధానం కూడా చెప్తా ఉంటారు. తను ఎలాంటి తప్పు చేయడం లేదు, నేను నిరభ్యంతరంగా నేను పోస్టులు పెడతానని కూడా గతంలో చాలాసార్లు చెప్పారు. ఈవెన్ ఇంటర్వ్యూస్లో కూడా తను నిర్మోహమాటంగానే చెప్తా ఉంటాడు, తను కించపరుస్తూనే ఉంటాడు. కానీ ఇప్పుడు తాను పెట్టినటువంటి పోస్టుల ఆధారంగా నోటీసులను స్వీకరించే టైంలో కూడా నేను విచారణకు సహకరిస్తాను అని చెప్పినటువంటి వర్మ ఈరోజు పోలీసులకు ముందుకు రావడానికి ఎందుకు వెనకడుగు వేస్తున్నారు? నిజంగానే తనకు ఏదైనా వర్క్ ఉండి ఈరోజు తను అందుబాటులో లేడా, అదే విషయాన్ని నేరుగా ప్రకాశం పోలీసులకు ఎందుకు చెప్పలేదు? తాను ఈరోజు నేను విచారణకు హాజరవడం లేదు అని ఎందుకు చెప్పట్లేదు అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. మరి ప్రస్తుతానికి వాళ్ళ ఉన్నటువంటి సిబ్బంది చెప్తున్నటువంటి ప్రకారం మాత్రమే వర్మ లేడు అనే విషయం మాత్రం తెలుస్తుంది. కానీ పోలీసులు ఇక్కడే వెయిట్ చేస్తూ ఉన్నారు. నేరుగా ప్రకాశం నుంచి తనను కాంటాక్ట్ చేయకుండా డైరెక్ట్గా ఇక్కడికి వచ్చారు అంటేనే తనకు అదుపులోకి తీసుకుంటారా అనే అనుమానాలు మాత్రం బలంగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సోషల్ మీడియాలో ఎవరైతే పోస్టులు పెట్టారో నెగిటివ్గా, లేకపోతే ప్రభుత్వాన్ని కించపరుస్తూ కానీ, లేకపోతే ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులను, గౌరవప్రదమైనటువంటి పోస్టులో ఉన్నటువంటి వ్యక్తులను ఎవరైతే కించపరుస్తూ పోస్టులు పెడతా ఉన్నారో వాటిపైన కంటిన్యూస్గా కేసులు నమోదవుతూ ఉన్నాయి, అరెస్టులు కూడా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా పోసాని కృష్ణమురళి కూడా ఎంటైర్ నేను పెట్టినటువంటి పోస్టులు ఏవి కూడా కించపరిచే విధంగా లేవు, నేను ఎంటైర్ రాజకీయాలకే స్వస్తి పలుకుతున్నాను, నేను ఏ పార్టీకి కూడా కొమ్ముకాయను, ఇక రాజకీయాల్లోకి రాను, రాజకీయ ఉద్దేశపరమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేయను, సోషల్ మీడియాలో కూడా ఎలాంటి పోస్టులు పెట్టను, ప్రెస్ మీట్లు పెట్టను అనే విషయాన్ని కూడా తను నేరుగా చెప్పాడు. సో ఇప్పుడు జరుగుతున్నటువంటి క్రమంలో కూడా ఎవరైతే గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు పోస్టులు పెట్టారు, వైసీపీ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తూ కానీ, లేకపోతే మిగతా కొంతమందిని కించపరుస్తూ పెట్టినటువంటి పోస్టులు కానీ, లేకపోతే కొన్ని వీడియోస్, అదేవిధంగా కొన్ని ఫొటోస్ మార్ఫింగ్ చేసి పెట్టినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాటన్నిటిపైన కంటిన్యూస్గా కేసులు నమోదవుతూనే ఉన్నాయి, కొంతమందిని అరెస్టులు కూడా కొనసాగుతూనే ఉన్నాయి. వర్మ కూడా కొన్ని పోస్టులు పెట్టినటువంటి వాటిపైన కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేస్తూ దానిపైనే కేసు చేశారు. ఆ పోస్టులన్నింటిని పరిశీలించిన తర్వాతనే మేము కేసు నమోదు చేశాం, ఆ తర్వాత నోటీసులు కూడా సర్వ్ చేశామనేది పోలీసుల మాట. మరి ఈరోజు వర్మ ఇక్కడ లేడు అనే విషయాన్ని చెప్తా ఉన్నారు. నిజంగా వర్మ ఇక్కడ లేడా, ఒకవేళ ఉంటే తను పోలీసులకు అందుబాటులోకి వస్తాడా, పోలీసులను కాంటాక్ట్ అయ్యి తను ఎమర్జెన్సీ వర్క్లో హైదరాబాద్లోనే కాకుండా తను సిబ్బంది చెప్తున్నటువంటి ప్రకారం ఈ స్టేట్లో ఉన్నాడా లేదా అంటే కూడా ఆ విషయాన్ని చెప్పట్లేదు. నిజంగానే వర్మ ఇక్కడ లేకపోతే నేరుగా పోలీసులను కాంటాక్ట్ అయ్యి తనకు మరికొంత సమయం కావాలి, విచారణకు హాజరవుతాను అనే విషయాన్ని ఏమైనా చెప్తారా అనేది చూడాలి. పోలీసులు మాత్రం ఇందాక మనం మాట్లాడించే ప్రయత్నం చేస్తుంటే వాళ్ళు చెప్తా ఉన్నారు, మేము కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాము, ఇంకా సమాచారాన్ని అడిగి తెలుసుకుంటున్నాము, తను ఇక్కడ లేడనే విషయాన్ని మాత్రమే చెప్తా ఉన్నారు. లేకపోతే తనకు సంబంధించినటువంటి వేరే ఆఫీసులలో ఏదైనా ఉన్నాడా, షూటింగ్ నిమిత్తం వెళ్ళాడా, పర్సనల్ వర్క్స్ ఎక్కడికైనా వెళ్ళాడా అనే విషయం అయితే ఇంకా తెలియాల్సి ఉందనేది పోలీసులు చెప్తున్నటువంటి మాట. సో ప్రస్తుతానికైతే వర్మ అటు పోలీసులకు కానీ ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందికి మాత్రం అందుబాటులోకి రాలేదు.